ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ ఎదుట హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వెల్లడించిన పేరు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్. కన్వెన్షన్ స్టేట్మెంట్ లో ఆయన పేరునే బాలకృష్ణ చెప్పేశారు. ప్రభుత్వ అనుమతితో అరవింద్ కుమార్ కు నోటీసులను జారీ చేసి విచారించేందుకు ఏసీబీ సిద్ధమైంది. మార్కెట్ విలువ ప్రకారం 1000 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శివబాలకృష్ణ 8 రోజుల ఏసీబీ కస్టడీలో కీలక విషయాలు బయటకొచ్చాయి. నార్సింగిలోని వివాదాస్పద భూమికి సంబంధించి ఐఏఎస్ అరవింద్ ఆదేశాల మేరకే అనుమతులు ఇచ్చానని, ప్రతిఫలంగా స్థిరాస్తి వ్యాపారి నుంచి 10 కోట్లు డిమాండ్ చేశారని, మొదటి విడతగా గత డిసెంబర్లో ₹1 కోటి చెల్లించానని ఏసీబీకి శివబాలకృష్ణ వివరించడంతో అవినీతి అనకొండలను ఉలిక్కిపడేలా చేసింది. అరవింద్ కుమార్తో శివబాలకృష్ణకు సాన్నిహిత్యం ఉండడంతో పాటు బీఆర్ఎస్ సర్కార్ వారికి ఫుల్ పవర్స్ ని ఇచ్చింది. అందిన కాడకు దోచుకోవాలని ప్లాన్ వేశారు. ఇక శివబాలకృష్ణ వ్యవహారానికి ముందు ఐఏఎస్ అరవింద్ చిక్కుల్లో పడ్డారు. హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నప్పుడు కేబినెట్ అనుమతి లేకుండా ఫార్ములా రైజింగ్ కోసం పన్నులతో కలిపి 55 కోట్లు చెల్లించడంపై ఆయన్ను ప్రభుత్వం వివరణ కోరింది. ఏ హోదాలో కేబినెట్ అనుమతి లేకుండా ఆ సంస్థతో సంతకాలు ఎలా చేశారో చెప్పాలని మెమో కూడా జారీ అయ్యాయి. ఫార్ములా ఈ ఆపరేషన్స్ లో తీవ్ర ఉల్లంఘనలు జరిగాయని కూడా సర్కార్ కీలక ఆరోపణలు. గత బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ రేస్ ఒప్పందం జరిగింది. హైదరాబాద్ లో ఫిబ్రవరి 10న జరగాలి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రేస్ను రద్దు చేసింది. ఒప్పందం కుదుర్చుకోకముందే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వనరుల నుండి 46 కోట్ల భారీ ఆర్థిక వ్యయంతో పాటు 9 కోట్ల పన్నును ఎందుకు చెల్లించారో వివరించాలని అధికారి అరవింద్ను కోరారు. ప్రైవేట్ ఆర్గనైజర్తో త్రైపాక్షిక దీర్ఘకాలిక ఒప్పందాన్ని ఎందుకు కుదుర్చుకున్నారో వివరించాలని రాష్ట్ర ప్రభుత్వం అరవింద్ కుమార్ను కోరింది. సచివాలయ వ్యాపార నిబంధనలను ఉల్లంఘించారని, ఆమోదం పొందే ప్రక్రియను సరిగా చేపట్టలేదన్న వాదనలు లేకపోలేదు. మరోవైపు ఎన్నికల సమయంలో ప్రకటించినట్టుగానే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా కాంపిటెంట్ అథారిటీ అనుమతి లేకుండా ఈ రేస్కు ఓకే చేసేశారు. అరవింద్ కుమార్ మాస్టర్ బ్రెయిన్ వెనుకున్న సూపర్ పవర్ ఎవరు అన్న విషయం పైన కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఏకంగా 179 మందికి ఉద్యోగాలు కల్పించినట్లుగా లెక్కల్లో తేలడం కూడా ఆయన్ను కష్టాల్లోకి నెట్టిందనే చెప్పాలి. ఇక దీంతో అరవింద్ అవకతవకలపై ఫుల్ ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. మున్సిపల్ హెచ్ఎండిఏ అధికారిక కార్యకలాపాలలో ప్రతి నిర్ణయం వెనుక అరవింద్ కీలక పాత్ర పోషించినట్లుగా గుర్తించారు. ఇక బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన అరవింద్ ఆర్థిక అంశాలలో చక్రం తిప్పారని, తాను చెప్పిందే వేదంగా వ్యవహారం నడిపినట్లుగా ప్రభుత్వ వ్యవహార వర్గాలలో సైతం ఆరోపణలు గుప్పుమంటున్నాయి. శివబాలకృష్ణ ఏసీబీ రైట్స్ తర్వాత విచారణలో అరవింద్ కుమార్ పేరు ప్రముఖంగా వినబడుతోంది. హైరైజ్ బిల్డింగ్ కి 10 కోట్లు డిమాండ్ చేసిందని, ₹1 కోటి స్వయంగా ఇచ్చిన అని, మిగతా డబ్బులు వారు చెప్పిన వాళ్లకు అందజేశారని శివబాలకృష్ణ విచారణలో చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే అరవింద్ కుమార్ తీసుకున్న డబ్బులు ఏం చేశారు అనేది ఒక్కసారిగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇక వారి ఆస్తుల చిట్టా చూస్తే 2023 జనవరి 1న 2021, 2022 డిపోర్ట్ అందజేసిన రిపోర్టు ప్రకారం వారి పేరు మీద, వారి కుటుంబం పేరు మీద గండిపేటలో ఒక ప్లాట్, గురంగాంలో ఒక ప్లాట్, బాలానగర్లోని ఒక ప్లాట్, వీటితో పాటుగా యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీరునేముల అనే గ్రామ రెవెన్యూలో సర్వే నంబర్ 273 నందు 6 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు, వీటిని 2005, 2006వ సంవత్సరంలో కొన్నట్టుగా చూపించారు. ఇక 2007 నుండి 2022 వరకు ఈ ప్రాపర్టీస్ కొన్న వివరాలు లేవు. అసలు ప్రాపర్టీస్ కొనలేదా? 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కీలక బాధ్యతలో ఉన్న అధికారి ఏ విధమైన ప్రాపర్టీస్ కొనలేదంటే నమ్మడానికే అవకాశం లేదు. మరి కోట్లాది రూపాయల డబ్బు ఎక్కడికి వెళ్ళింది? బాలకృష్ణ ద్వారానే కోట్ల రూపాయల డబ్బు వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయాయన్న ప్రశ్న కూడా అందరినీ తొలిచేస్తోంది.